ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రవచనాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన హిందూ ధర్మానికి సంబంధించి, మానవ జీవన విధానానికి సంబంధించి చెప్పే ప్రవచనాలు జనాలను ఆకట్టుకుంటాయి. అందుకే ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో గరికపాటి నరసింహారావు పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితంపైన, ఆయన పెళ్లిళ్లపైన రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆయన మొదటి భార్యను వదిలేసి మళ్లీ పెళ్లి చేసుకున్నారని రకరకాల ప్రచారం జరుగుతుంది. దీంతో గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలను గరికపాటి టీం ఖండించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, సదరు వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన టీం హెచ్చరికలు జారీ చేసింది. గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామని పేర్కొంది. గరికపాటి నరసింహారావు వేరువేరు ఘటనల్లో ఎవరెవరికో క్షమాపణలు చెప్పాడని, ఎవరికి తోచినట్టు వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక గరికపాటి తీసుకునే పారితోషికాల విషయంలోనూ, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. గరికపాటిపై ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం నిరాధారమైందని, సత్య దూరమైందని వెల్లడించారు. వీటిని తాము ఖండిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను, వ్యక్తులపైన పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ దుష్ప్రచారంలో గరికపాటి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారని, కాబట్టి ఈ విషయంలో ఎవరూ ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదని సూచించింది. ఎవరైనా వ్యక్తులు గాని, సోషల్ మీడియా గాని ఇకపై ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని గమనించగలరు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇక ఇదే విషయాన్ని గరికపాటి నరసింహారావు కూడా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.